అండి వెల్కమ్ టు నాయుడు గారు వంటిల్లు. మనం శనగపప్పు కొబ్బరికాయ చేసుకుందాం. చిన్న గ్లాస్ పప్పు నానబెట్టుకుని ఒక కొబ్బరికాయ పడుతుంది. పప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కొబ్బరికాయ మనం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ పట్టుకుని రఫ్గా చేసుకోవాలండి. పొడిపొల్లాడుతా పొడిగా ఉండాలి. వాటర్ వేయకుండా రివర్స్లో మిక్సీ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. మనం ఇప్పుడు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకుని నానబెట్టుకున్నది విజిల్స్ వేయించుకోవాలి. మనం ఇప్పుడు 4 విజిల్స్ వరకు వేయించుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోవాలి. 4 విజిల్స్ రావాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కాక మనం చూపించిన పోపులన్నీ ఆయిల్లో వేసేసుకుని వేపుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి, లేకపోతే పేలుతాయి. ఇప్పుడు శనగపప్పు మనం కుక్ చేసుకున్నాక 4 విజిల్స్ తోటి అది వాటర్ తీసేసుకుని మనం పప్పు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ వాటర్ అవసరం లేదు, వాటర్ ఫుల్గా తీసేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పప్పు ఉంటుంది కాబట్టి అడుగు పట్టకుండా మనం తిప్పుతూ ఉండాలి. ఇంకా మనకు కారం అవసరం లేదు, దీనికి మనకు కారం అవసరం లేదు. ఇంకా ఎల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకోవాలి. దీనికి బాగుంటుంది అన్నమాట. మనం దంచుకుని వేసుకుంటాం లాస్ట్లో. దీనికి ఫ్లేవర్ బాగుంటుంది. సాల్ట్ వేసుకుందాం. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా కొబ్బరి పొడి అలా పొడి పొడిలాడుతూనే ఉండాలి, వాటర్ అవి వేయకూడదు. మనం రివర్స్లో తిప్పుకుంటానే ఈ పొడి పొడిలు వస్తుంది. ఫుల్గా తిప్పుకుంటే పేస్ట్ అయిపోద్ది, బాగోదు. మనం జాయిగా తిప్పుకోవాలి. దాన్ని అడుగు పట్టుతుంది కాబట్టి మనం వాటర్ వేయలేదు కాబట్టి అడుగు పడుతుంది కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నప్పుడు రఫ్గా దంచుకుంటే చాలు, పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. రఫ్గా దంచుకుంటే బాగుంటుంది. అదిగోండి ఇలా దంచుకుని రఫ్గా దంచుకుని పైన వేసేసుకుని తిప్పుకుంటే సరిపోద్ది. ఇంకా మనం కారం కానీ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలు కారం, పచ్చిమిర్చిలో కారం ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఇంకా మసాలాలు కానీ కారం కానీ ఏమీ అవసరం లేదు. అలా ఫ్రై చేసేసుకుని మనం కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఎందులో అన్నా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ నెయ్యి కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. పప్పులోకి ఆవకాయ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.